హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో పెద్ది సినిమా ఇప్పటి వరకు చాలా మంది కూడా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పటి వరకు చాలా మంది కూడా చూసి ఉండొచ్చు. ఎందుకంటే అంత శరవేగంగా గంటకి 40,000 వరకు కూడా టికెట్స్ అయితే బుక్ మై షోలో బుక్ అవుతున్నట్లుగా వాళ్ళ యొక్క ప్రచారంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇంత శరవేగంగా మూవీ అన్నది ఎప్పటికప్పుడు బుకింగ్స్ జరుగుతున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ అందరూ కూడా జాన్వీ కపూర్ లుక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. సినిమా సక్సెస్ అయిందా, ఫ్లాప్ అయిందా, లేదా అబవ్ యావరేజ్ గా నిలిచిందా అన్నది పక్కన పెడితే, సో ఎందుకు ఆ లుక్ లో చూపించడానికి ప్రయత్నించారు, ఎందుకు జాన్వీ కపూర్ ఆ క్యారెక్టర్ లో అంత వియర్డ్ గా బిహేవ్ చేసింది. చాలా మంది అయితే అసలు జాన్వీ కపూర్ క్యారెక్టరే మాకు నచ్చలేదని, అండ్ కథకి తన క్యారెక్టర్ కి సంబంధం లేదని కొంతమంది అయితే ఎందుకు రామ్ చరణ్ జాన్వీ కపూర్తో అంత బలవంతంగా ఆ అమ్మాయిని హెరాస్ చేయడానికి ట్రై చేసినట్టుగా అనిపించింది. సో మాకు అసలు ఆ స్టోరీ నచ్చదని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో రకరకాల ట్రోలింగ్స్ అయితే జాన్వీ కపూర్ పై సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. సో ఇలాంటి పోస్టింగ్స్ మధ్య జాన్వీ కపూర్ చేసిన ఒక పని వివాదాస్పదంగా మారింది. సో అసలు జాన్వీ కపూర్ ఏం చేసింది అంటే, ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తనని ట్రోల్ చేస్తూ తన క్యారెక్టర్ గురించి ఇంత వల్గర్గా ఎలా హీరోయిన్ చూపించారని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుంటూ ఒక సోషల్ మీడియా ఖాతాలో అయితే తన పోస్ట్ని పెట్టడం జరిగింది. అండ్ దానికి జాన్వీ కపూర్ లైక్ కొట్టింది. సో ఆ లైక్ కొట్టడంతో ఇదంతా కూడా సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువ ట్రోలింగ్ అయితే జరగడం జరుగుతుంది. సో జాన్వీ కపూర్ అసలు తెలిసి అనుకొని అదంతా చదివి నిజంగానే లైక్ కొట్టిందా, లేకపోతే నిజంగానే నా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని, అది కూడా నా ఫీలింగ్ అని తను ఒప్పుకుంటూ లైక్ కొట్టిందా అన్న విషయం అయితే క్లారిటీ అయితే రావట్లేదు. సో వాళ్ళ పోస్టింగ్ పెట్టిన దాని ప్రకారం అయితే జాన్వీ క్యారెక్టర్కి అసలు ఇంపార్టెన్సే లేదు, అసలు ఎందుకు హీరోయిన్ పెట్టుకున్నారో కూడా తెలియనంత విధంగా ఆ క్యారెక్టర్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడిన దానికి లైక్ కొట్టడం, ఆ విషయాన్ని తనే ఒప్పుకున్నట్టుగా అయితే అర్థమవుతుంది. అండ్ మరికొంతమంది ఏమంటున్నారంటే అనుకోకుండా చూసుకోకుండా లైక్ కొట్టి ఉండొచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇలాంటి వివాదాల మధ్య జాన్వీ కపూర్ ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఇది ట్రోల్ అవుతుందో, తన లైక్ని డిస్లైక్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈలోపే ఆ సోషల్ మీడియా ఖాతాని చాలా మంది స్క్రీన్ షాట్స్ తీయడం వల్ల ప్రస్తుతం అయితే ఆ న్యూస్ వైరల్గా మారింది. మరి నిజంగానే పెద్ద సినిమాలో జాహ్నవి క్యారెక్టర్ అంత వల్గర్గా అనిపించిందా, అండ్ ఒక ఉమెన్ని అలా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ హెరైస్ చేస్తూ దాన్నే లవ్ అని హీరో చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అండ్ జాహ్నవి కపూర్ లుక్ మీకు పెద్ద సినిమాలో ఎలా అనిపించింది? బుచ్చిబాబు సన్నా నిజంగానే జాహ్నవిని ఎందుకు పెట్టుకున్నాడా అనే విధంగా అయితే ఆ స్టోరీలో జాహ్నవి ఉందా అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.